అసెంబ్లీ ఎన్నికలకి భారీ ఓటింగ్ జరిగింది. తెర చూస్తే మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచింది. మామూలు మెజార్టీ కూడా కాదు. ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి, 150, 160 దాటుతుందని పాతూరు నాగభూషణం లాంటి తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చే నాయకుడు చెప్తున్నాడు, వాళ్ళ మీడియా హెడ్. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎంత అని చెప్తున్నారు, అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కానీ 150, 160 అంటలా ముందు అన్నటువంటి ఆయన. కాబట్టి వాళ్ళేం లెక్కేసుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు 100 నుంచి 120తో కొడతాం, గ్యారంటీ 90 దాటుతాం అని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం అంచనా వేసుకుంటున్నాడు, 150 దాటుతుందని అంచనా వేసుకుంటున్నాడు. ఈ ఎవరి లెక్కలు అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ చిన్నది, 2014 ముందు, బిఫోర్ 2014, ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు 98, 99 కానీ 2004 కానీ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత 2014 ముందు వరకు కూడా ఎక్కువ సార్లు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేలిన ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పోటీ పడ్డ ప్రాంతీయ పార్టీలకు అలా జరిగింది. కానీ 2014 తర్వాత కంపేర్ చేసుకుంటే ఆ పార్టీ కంప్లీట్ గా కనుమరుగైపోయింది. మీరు చెప్పిన 2018లో ఓటింగ్ పెరిగింది అని అనుకున్నా, అక్కడ కూడా ఒక కాంగ్రెస్ పార్టీతోనే అక్కడ పోరాటం తప్ప ప్రాంతీయ పార్టీలతో పోరాడింది లేదు. ఆ సీన్ ఇప్పుడు మనం ఎలా కంపేర్ చేయొచ్చు, ఎలా ఉంటుంది దాన్ని, ఎలా మనం జాతీయ పార్టీనే కదా కాంగ్రెస్. అవును, జాతీయ పార్టీతో అక్కడ కూడా పోటీ. ప్రాంతీయ పార్టీ కలిపిపోతుంది. అవును, ఇక్కడ ఓన్లీ 2 ప్రాంతీయ పార్టీలే 2014 నుంచి. జాతీయ పార్టీ ఎక్కడ ఉంది? ఇక్కడ 2018లో అక్కడ పొత్తు పెట్టుకుంది ఎవరెవరండి? అవును, జాతీయ పార్టీ. అవును, అదే అంటున్నాను నేను. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం, అవును, దాంతో పాటు కమ్యూనిస్టులు అనే జాతీయ పార్టీలు, అలాగే ఆయన పేరేంటి కోదండరామ్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ, అట్లాగే గద్దర్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ, ఇంతమంది కలిసి పొత్తు పెట్టుకున్నారు. అది దెబ్బతిన్నారు. అదే అన్నా నేను, ఒక జాతీయ పార్టీతో పోటీ పడ్డాయి కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన అధికార పక్షానికి అప్పుడు కలిసి వచ్చింది. ఇప్పుడు 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ప్రాంతీయ పార్టీలో పోటీ పెడుతున్నాయి కాబట్టి ఆ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది అదే అంటున్నా. ఇప్పుడు దాన్నే ఇక్కడ అవుతుందని కాదు, 2 రోజులు 4 అనేది కాదు, అదొక సూత్రం, అదొక ఫార్ములా. ఇక్కడ కూడా ఇప్పుడేంటి, ప్రాంతీయ పార్టీ అయిన